శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీగురుభ్యో నమః. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైర్యङ्गैः సుష్ठुवागुंसस्तनूभिः यशेमदेवैः संविदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्येष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु. ఓం శాంతి శాంతి శాంతి. కిందటి కారికలో ఉపాసనా కథనాన్ని చూపించాడు. కిందటి కారికలో ఉపాసనా కథనాన్ని చూపించి దానితో ఏమాత్రం కూడా అద్వైతానికి విరోధం లేదు అని చెప్పాడు. అయితే ఉపాసనా కథనంతో చెప్పిన దానితో విరోధం లేదని, అద్వైతానికి విరోధం లేదని చెప్పారు కదా, మరి ఇతర మతాలతో విరోధం ఉంది కదా, ఇతర మతాలతో విరోధం ఉంది కదా అంటే దానికి ఈ పైకారిక వచ్చింది. ఈ పైకారిక చూపించబడింది. ఇది అద్వైత దర్శనానికి ద్వైత దర్శనం వల్ల విరోధము లేదు అని సత్యనారాయణ స్వామి హెడ్డింగ్ పెట్టారు. అద్వైత దర్శనానికి ద్వైత దర్శనం వల్ల విరోధము లేదు. ద్వైత దర్శనము అంత మాత్రాన ద్వైత దర్శనము విరోధం లేదంటే ఆ ద్వైత దర్శనం ఏమైనా సరైందా అంటే ద్వైత దర్శనము సమ్యక్ జ్ఞానము కాదు. సమ్యక్ దర్శనము ద్వైత దర్శనము సమ్యక్ దర్శనము కాదు అని హెడ్డింగ్ పెట్టారు. ఇప్పుడు 3:17 స్వసిద్ధాంత వ్యవస్థాసు ద్వైతినో నిశ్చితా దృఢం పరస్పరం విరుధ్యంతే ధైర్యం న విరుధ్యంతే. స్వసిద్ధాంత వ్యవస్థాసు ద్వైతినో నిశ్చితా దృఢం పరస్పరం విరుధ్యంతే ధైర్యం న విరుధ్యతే. స్వసిద్ధాంత వ్యవస్థాసు ద్వైతినో నిశ్చితా దృఢం. ద్వైతవాదులు ఎవరైతే ఉన్నారో వారి వారి సిద్ధాంతాన్నే వాళ్ళు దృఢమైన అభిప్రాయంతో నిశ్చయిస్తున్నారు ద్వైతవాదులు. అయితే వాళ్ళు పరస్పరం విరుధ్యంతే, ఒకరినొకరు అన్యోన్యం, ఒకరికొకరు వాళ్ళు విరోధాన్ని పొందుతున్నారు. తైహి అయం నా విరుధ్యంతే. అయం అంటే ఈ అద్వైతవాదం. అయం అంటే ఈ అద్వైతవాదము వారితో ఈ అద్వైతవాదము విరోధించుట లేదు అనేది ఇక్కడ కారిక అర్థం. భాష్యం. శాస్త్ర ఉపపత్తిభ్యాం అవధారితత్వాత్ అద్వయ ఆత్మదర్శనం సమ్యక్ దర్శనం తత్ బాహ్యత్వాత్ మిథ్యాదర్శనం అన్యత్ ఇతః చ మిథ్యాదర్శనం ద్వైతినాం రాగద్వేషాది దోషాస్పదత్వాత్. అది భాష్యకారు చెప్తున్నారు. శాస్త్ర ఉపపత్తిభ్యాం అవధారిత్వాత్. శాస్త్ర ఉపపత్తిభ్యాం అని రెండు ఇక్కడ. శాస్త్రము చేత, ఉపపత్తి అంటే యుక్తుల చేత. శాస్త్రము యుక్తులు అంటే ఇక్కడ యుక్తులు అంటే శ్రౌత తర్కము, అనుభవాంగ యుక్తులు. ఈ రెండు ఏవైతే ఉన్నాయో శాస్త్రం అంటే ఉపనిషత్తుల వాక్యముల చేత, యుక్తులంటే ఘటాది ఆకాశము ఇది ఏదైతే యుక్తులతో చూపించాడో అద్వైత వేదాంతాన్ని అలాంటి దాని చేత, యుక్తుల చేత, ఉపనిషత్తుల చేత సంశయరహితులై ఉండడం చేత అవధారితత్వాత్ దానిని
అవధారణ చేసుకోవడం చేత, అంటే సంశయ రహితులై ఉండడం చేత అద్వయ ఆత్మదర్శనం ఏదైతే ఉన్నదో, అద్వయ ఆత్మదర్శనం అనేది ఏదైతే ఉన్నదో అదే సరి అయిన దర్శనం, సమ్యక్ దర్శనం, యథార్థ దర్శనం అని అర్థం. అదే యథార్థ దర్శనం అని ఆ యొక్క భాష్యకారులు అద్వైతమే యథార్థ దర్శనం. ఎందుకంటే మాకు శాస్త్రమే ప్రమాణం. తస్మాత్ శాస్త్రం ప్రమాణం, శాస్త్రమే ప్రమాణం. శాస్త్రములో ప్రమాణము యుక్తులు, శాస్త్రం చెప్పిన శ్రౌత యుక్తులు, తర్కము ఏదైతే ఉందో దాన్ని తీసుకుని అనుభవంలో పెట్టుకుని చూసుకోవడం ఏదైతే ఉందో దాన్ని శాస్త్రం ఘటాది ఆకాశాదులు ఇలాంటివి తీసుకుని చెప్పింది. కాబట్టి మాకు శాస్త్రము యుక్తులే ప్రమాణము. అందువల్ల రెండిటి చేతే మేము సంశయరహితులై ఉన్నాం. కాబట్టి అద్వైతమే పరమార్థము, అదే సమ్యక్ దర్శనము. తత్ బాహ్యత్వాత్, దానికి బాహ్యమైనవి ఏవైతే ఉన్నాయో మిగతావన్నీ అద్వైతానికి అన్నీ కూడా బాహ్యమే. అలా బాహ్యం అవడం చేత ఇది శాస్త్రానికి యుక్తులకి బాహ్యమవి. ద్వైతము ఏవైతే బాహ్యం ఉన్నాయో అవన్నీ కూడా మిథ్యా దర్శనం. శాస్త్ర ప్రమాణానికి కరెక్ట్గా లేదు, యుక్తులతో కూడా కుదరదు. అలాంటి బాహ్యమైన దర్శనాలు ఏవైతే ఉన్నాయో ఆ దర్శనాలన్నీ, ద్వైత దర్శనాలన్నీ మిథ్యా దర్శనం అయి ఉన్నాయి అని. మిథ్యా దర్శనం అన్యత్తు ఇత్తహాచ మిథ్యా దర్శనం ద్వైతినాం. ఇలాంటి ద్వైత దర్శనాలన్నీ ఎలాంటివంటే రాగద్వేషాది దోషాస్పదత్వాత్. ఎందువల్ల అవన్నీ మిథ్యా దర్శనాలు అయ్యాయి? ఎందువలన అంటే రాగద్వేషాది దోషాస్పదత్వాత్, రాగద్వేషములతో కూడుకున్నవి కాబట్టి. వాళ్ళ సిద్ధాంతము అంటే వాళ్ళకి అనురాగం, వాళ్ళ సిద్ధాంతము కానిది ఏదైతే ఉంటే దాని మీద ద్వేషం. అంతకు మించి వాళ్ళకి రాగద్వేషాలతో కూడుకున్నవి తప్ప వాళ్ళలో ఏమాత్రము కూడా ఆ యొక్క దర్శనాల్లో శృతి ప్రమాణం కానీ యుక్తుల చేత కానీ దేని చేత కూడా ఆ యొక్క ఆ దర్శనాలకి సరి అయిన నిర్ణయము చెయ్యలేకపోయారు అని. ఈ రకంగా ప్రశ్న ఈ రకంగా కర్మ ఉపాసనల చేత, విధి శృతుల చేత మందమధ్యమ అధికారులకి వాళ్ళని అనుగ్రహించడానికి విహితమై ఉన్నాయి కదా కర్మ ఉపాసనలు మందమధ్యమాధికారులకి శృతుల చేత ఏదైతే బోధించాయో అవన్నీ కూడా విహితమై ఉన్నాయి కదా. కానీ ఆత్మదర్శనమే శృతి యొక్క తాత్పర్యము అని చెబుతున్నారు మీరు. ఆత్మదర్శనమే శృతి యొక్క తాత్పర్యమని అయితే అవ్వచ్చు. కానీ ఆత్మదర్శనమే శృతి యొక్క తాత్పర్యము అని ఏదైతే చెప్తారో అది అవ్వచ్చు. అయితే దానికంటే అద్వైత దర్శనానికి విధివాక్యాలు అవిరోధములు. విధివాక్యాలు విరోధం కాదంటున్నారు ఏది ఆత్మదర్శనానికి. ఎందువల్ల అవన్నీ మందమధ్యమాధికారులకి అవన్నీ ఉపయోగపడతాయి అని చెప్పారు. అయితే మందమధ్యమాధికారుల కోసం కాబట్టి, అయితే ఇతర మతాలతో అయితే విరోధం కదా. మరి మాకు సరిపోయింది. కొన్ని కర్మ ఉపాసనలు అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ విధివాక్యాలు అద్వైత దర్శనానికి అవిరోధాలు, అంటే విరోధము కాదు అని చెప్పారు. అది మందమధ్యమాధికారులకు ఉపయోగపడతాయి కాబట్టి సరిపోయింది ముందు కారికలో. అయితే ఇప్పుడు ఇతర మతాలతో అయితే విరోధం ఉంది కదా, అద్వైతులకి విరోధం ఉంది కదా, అది దుష్పరిహారమే కదా, అంటే పరిహరించలేనిదే కదా అది. మరి అలాంటి ఈ అద్వైత దర్శనానికి ఇవి పరిహరించలేనివి కాబట్టి ఇతర మతాలతో విరోధం ఉంది కాబట్టి ఇక్కడ మరి మీరు ఏ దానితోటి విరోధం లేదని చెప్తారేంటి? ఏ ద్వైత దర్శనాలతోటి విరోధం లేదని చెప్తారేమిటి? కపిలాది దర్శనాలందు కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు? కపిలుడు ఇత్యాది దర్శనాలు కూడా మావి సమ్యక్ దర్శనమే అని చెప్తున్నారు కదా. వాళ్ళు కూడా చెప్తున్నారు కదా సమ్యక్ దర్శనమని, ఇలా చెప్తున్నారు కదా. అంటే దానికి జవాబు ఏమిటంటే, నాయనా అలా కాదు. ఎందుకంటే శాస్త్రము చేత యుక్తుల చేత సంశయరహితులై అద్వయ ఆత్మదర్శనమే సమ్యక్ దర్శన అనుట సరి అయినది. ఎందుకంటే మిగతా దర్శనాలకి శాస్త్రము యుక్తులు లేవు, వాళ్ళకి శాస్త్ర ప్రమాణం లేదు. సాంఖ్యులకి కానీ
తార్కికులు కానీ అలాగే నైయాయికులు వైశేషికులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళెవ్వరికీ కూడా శాస్త్ర ప్రమాణం లేదు. మాది శాస్త్రము యుక్తులు రెండిటి ప్రమాణం చేత మాది సంశయరహితులై ఉన్నాయి కాబట్టి అద్వైత దర్శనమే ప్రమాణమై ఉన్నది, సమ్యక్ దర్శనమై ఉన్నది. మరి ఇతరమైనవి దానికి బాహ్యమవడం చేత అవన్నీ కూడా మిథ్యా దర్శనాలు. శృతి యుక్తులకి సంబంధం లేదు కాబట్టి అవన్నీ మిథ్యా దర్శనాలు. మిగిలిన దర్శనాలన్నీ మిథ్యా దర్శనలే అవుతాయి. ఎందుకంటే శాస్త్రముల చేత యుక్తుల చేత సంశయరహితులు అవడం చేత ఆత్మదర్శనమే సమ్యక్ దర్శనమని ఇక్కడ భావం. శాస్త్రానికి అద్వైత ఆత్మయందే తాత్పర్యం. శాస్త్రం ఏదైతే చెబుతున్నదో అద్వైత ఆత్మయందే ప్రాధాన్యము తాత్పర్యమని మేము ముందు అన్నిట్లో కూడా సృష్టి వాక్యాలు వచ్చినప్పుడు ప్రాణ సంవాది వాక్యాలు వచ్చినప్పుడు అక్కడ మేము చూపించాము. ఇంకా మిగతావన్నీ బాహ్య దర్శనాలనే సిద్ధాంతాన్ని కూడా తెలియచేశాం. అయితే బాహ్యమైన ద్వైత తంత్రాలన్నిటికీ, బాహ్యమైన ద్వైత తంత్రాలు అంటే ద్వైత దర్శనాలన్నిటికీ, బాహ్యమైన ద్వైత దర్శనాలన్నిటికీ వైచత్యమని కూడా యుక్తులతోటి పూర్వ ప్రకరణంలో చూపించాము. ఆ ద్వైత దర్శనానికి అన్ని కూడా వైతత్యం అంటే మిథ్య అని కూడా, అవన్నీ మిథ్యా దర్శనాలని కూడా పూర్వ ప్రకరణలో స్పష్టంగా చూపించాం. అందుకే శాస్త్రము యుక్తికి బాహ్యమైన అవడం చేత మిగిలిన ద్వైత దర్శనాలన్నీ కూడా మిథ్యా దర్శనాలే. ఈ ద్వైత దర్శనాన్ని శాస్త్రము చేత యుక్తుల చేత మాత్రమే బహిష్కృతమైనవి కాదు. ఒక శాస్త్రము చేత యుక్తుల చేత మాత్రమే ద్వైత దర్శనాలు బహిష్కృతమై ఉన్నాయని కాదు. అంతేకాదు వాటికి అవి అందులో ఉన్న దోషము, భయంకరమైన దోషం ఏమిటంటే అవి భయంకరమైన రాగద్వేషాలతో కూడుకున్న దర్శనాలు. అవి రాగద్వేషాలతో కూడుకున్న దర్శనాలు. ఒక దర్శనము ఇంకో దర్శనాన్ని ఒప్పుకోదు, ఆ దర్శనం ఈ దర్శనాన్ని ఒప్పుకోదు. ఒక్కొక్కరు పరస్పరం అన్యోన్యం కలహాన్ని పెట్టుకున్న వాళ్ళు విరోధులు. అందువల్ల అలాంటి రాగద్వేషాలను కలిగించే దర్శనాలు ఏవైతే ఉన్నాయో అవి మిథ్యా దర్శనాలు. మా దర్శనమో రాగద్వేషరహితమైనది, రాగద్వేషరహితమైనది అని దానికి భావం. ఇప్పుడు మళ్ళా భాష్యకారులు కథం తతు, అది ఏ రకంగా, అదే రకంగా అంటే స్వసిద్ధాంత రచన నియమేషు కపిల కణాద బుద్ధ అర్హతాది దృష్ట్యానుసారిణ ద్వైతిన నిశ్చిత. కథం తత్, అది ఏ రకంగా అంటే స్వసిద్ధాంత రచనా నియమేషు, స్వ అంటే తన సిద్ధాంత రచనా విధానం యందు, తన సిద్ధాంత రచనా విధానమందు కపిల కణాద బుద్ధ అర్హతాది, కపిలుడు కణాదుడు బుద్ధుడు అర్హతాది, ఆది శబ్దంతో మొదలగు వాళ్ళు వీళ్ళందరూ కూడా దృష్ట్యానుసారిణ ద్వైతన నిశ్చిత. ఆ అర్హతాది ఈ దృష్టిని అనుసరించి ద్వైతులు నిశ్చితులై ఉన్నారు. నిశ్చితులు అంటే దాని మీద స్థిరమై ఉన్నారు, దృఢమైన నిశ్చిత అభిప్రాయం కలిగి ఉన్నారు అని అర్థం. ఇక్కడ కపిల కణాద బుద్ధ అర్హతాది 4 ముందు చూపించారు. మన ఇంకా చాలామంది ఉన్నారు. ఇప్పుడు కపిల